హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ సాంశివరావు ఫ్రమ్ ఎస్ఎస్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ నుండి లొకేషన్ ఆఫ్ ద రూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్. జేఈ మెయిన్స్లో మనకి ఎప్పుడప్పుడు దీని మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇందులో మీకు కొన్ని టైప్స్ వస్తాయి. మీకు ఒక్కొక్క టైప్ మోడల్ క్లియర్గా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైప్ 1 వచ్చేసి బోత్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ నెంబర్. బోత్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ నెంబర్ అంటే f of x equal to ax square plus bx plus అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రెండు రూట్స్ కనుక తీసుకుంటే అవి ఆల్ఫా బీటా అనుకుందాం. ఈ రెండు రూట్స్ కూడా ఒక k అనే నెంబర్ కన్నా పెద్దవి అంటున్నాడు. అంటే ఆల్ఫా గ్రేటర్ దాన్ k, బీటా గ్రేటర్ దాన్ k. సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందని సార్ అంటే ఇక్కడ మనకి ప్రతి దాంట్లో ఏ పాజిటివ్ అయినప్పుడు ఏ నెగిటివ్ అయినప్పుడు వస్తుంటాయి. ఏ పాజిటివ్ అయినప్పుడేమో కర్వ్ కాన్కేవ్ అప్ లాగుంటుంది. ఏ నెగిటివ్ అయినప్పుడేమో కర్వ్ కాన్కేవ్ డౌన్ లాగుంటుంది. ఇటు చూడండి, ఏ పాజిటివ్ కాబట్టి కాన్కేవ్ అప్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ ఇలా ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవి రియల్ యాక్సిస్ ని టచ్ అయ్యే రెండు నెంబర్స్. ఇది ఒక రూట్ ఆల్ఫా బీటా. ఈ రెండు రూట్స్ లో మళ్ళీ ఆల్ఫా అనేది బీటా కానీ చిన్నది, కానీ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ నెంబర్. రెండు రూట్స్ కూడా ఒక నెంబర్ కన్నా ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కే అనే నెంబర్ ఇక్కడ తీసుకున్నా. ఎక్స్ యాక్సిస్ మీద మనం ఇలా వెళ్తున్నామంటే రైట్ సైడ్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. సో కే కన్నా ఆల్ఫా పెద్దది, మళ్ళీ ఈ రెండింటికన్నా బీటా పెద్దది. మనకి కావాల్సింది రూట్స్ ఆల్ఫా బీటా ఆర్ గ్రేటర్ దాన్ కే. ఇలా ఉండొచ్చు సార్. మరి ఏ నెగిటివ్ అయింది కదా అంటే కర్వ్ అనేది మనకి కాన్కేవ్ డౌన్ లాగా ఉంటుంది కదా, అంటే కర్వ్ ఇలా ఉంటుంది. సో ఈ రూట్ వచ్చేసి ఆల్ఫా, ఈ రూట్ వచ్చేసి బీటా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్. మరి రెండు రూట్స్ కన్నా స్మాల్ నెంబర్ కాబట్టి కే అనే నెంబర్ ఇక్కడ తీసుకున్నాం. కే అనే నెంబర్ ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇలానే ఉండాల్సిన అవసరం లేదు కదా. చూడు, రెండు రూట్స్ ఆర్ ఈక్వల్ అనుకుందాం. అంటే కర్వ్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది అంటే డెల్టా ఈక్వల్ టు 0. ఇదేమో ఎక్స్ యాక్సిస్ ని రెండు పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా గ్రేటర్ దాన్ 0. ఇది ఏ లెస్ దాన్ 0, డెల్టా గ్రేటర్ దాన్ 0. ఇక్కడ వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈక్వల్ టు 0. ఎక్స్ యాక్సిస్ ని ఒకే నెంబర్ దగ్గర టచ్ అవుతుంది అంటే అవి రెండు ఈక్వల్ రూట్స్ అని అర్థం. ఆల్ఫా కామా ఆల్ఫా. మరి రెండింటికన్నా స్మాల్ నెంబర్ కాబట్టి కే ఇక్కడ తీసుకున్నాం. సార్ ఇక్కడ మరి ఏ నెగిటివ్ అయ్యి డెల్టా 0 అయితే ఎలా ఉంటుంది సార్ అంటే ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వాలి కదా, కర్వ్ అనేది కాన్కేవ్ డౌన్ రావాలి. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్. ఇక్కడ ఉంటాయి రూట్స్, రెండు రూట్స్ ఈక్వల్ రూట్స్ ఆల్ఫా కామా ఆల్ఫా. ఈ రెండింటికన్నా స్మాల్ నెంబర్ అంటే కే ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ టైప్ 1 కి అంటే ఈ కండిషన్ కి ఈ 4 డయాగ్రామ్స్ పాసిబుల్ అవుతున్నాయి. బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. చూడు, రెండు రూట్స్ కే అనే నెంబర్ కన్నా ఎక్కువ ఉండే, 2 రూట్స్ కే అనే నెంబర్ కన్నా ఎక్కువ ఉండే, రెండు ఈక్వల్ రూట్స్ కే కన్నా ఎక్కువ ఉంది, రెండు ఈక్వల్ రూట్స్ కే కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు మరి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే జేఈ మెయిన్స్ లో ఏం చేస్తాడు? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పెడతాడు. బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2, both roots are greater than 5,
బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 3 అని ఇలా అడిగి ఇచ్చిన క్వాడ్రాటిక్ గివెన్ ఈక్వేషన్స్ లో సమ్ కి ఏదో ఒక నెంబర్ పెడతాడు, ఫైండ్ లాంబ్డా అని ఏదో ఒక లాంబ్డా పెట్టేసి లాంబ్డా కనుక్కోమంటాడు. సో అలాంటప్పుడు క్వశ్చన్ లో బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే అన్నప్పుడు ఈ 4 డయాగ్రామ్స్ డిస్ప్లే అవుతాయి. మరి 4 డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేయాల్సిన కండిషన్. చూడండి 4గిట్లో ఉన్న కామన్ పాయింట్ డెల్టా గ్రేటర్ దాన్ 0, డెల్టా ఈక్వల్ టు 0. ఇక్కడ రాస్తున్నాం స్టూడెంట్స్, 4గిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిదంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది అప్లై చేయాలి. బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ నెంబర్ అన్నప్పుడు మనం అప్లై చేయాల్సిన కండిషన్ ఈ 4 డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్. ఇక్కడేమో ఈ 2 డయాగ్రామ్స్ కి డెల్టా గ్రేటర్ దాన్ 0, ఈ 2 డయాగ్రామ్స్ కి డెల్టా ఈక్వల్ టు కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ మీద కే అనే నెంబర్ తీసుకుంటున్నాం కదా, దీన్ని ఇలా రెడ్యూస్ చేసుకుంటే ఇదిగో ఇక్కడ టచ్ అవుతుంది, కర్వ్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ కదా, ఎక్కడ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు కే నంబర్ దగ్గర కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ కే అవుతుంది. ఇక్కడ కూడా ఎట్ ఎక్స్ ఈక్వల్ టు కే దగ్గర కనుక నువ్వు ఇలా కర్వ్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ కే అవుతుంది. ఇక్కడ కూడా కే అనే నెంబర్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు కే, ఎక్స్ యాక్సిస్ మీద కే అనే నెంబర్ ని కర్వ్ తో ఇంటర్సెక్ట్ చేస్తే ఈ పాయింట్ ఎఫ్ ఆఫ్ కే అవుతుంది. ఇక్కడ ఇదిగో ఈ పాయింట్ ఎఫ్ ఆఫ్ కే అవుతుంది. చూడు, ఎఫ్ ఆఫ్ కే అనేది ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే అనేది ఎక్స్ యాక్సిస్ కి బిలో ఉంది కాబట్టి ఇది నెగటివ్. మళ్ళీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే అనేది ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్, ఇక్కడ బిలో ఎక్స్ యాక్సిస్ కాబట్టి నెగటివ్. మరి సార్ దీంట్లో 4గిట్లో కామన్ పాయింట్ ఎక్కడుంది సార్? ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. ఈ 4 డయాగ్రామ్స్ లో మరి కామన్ పాయింట్ ఎలా సెలెక్ట్ చేసుకుందాం సార్ అంటే చూడు, ఇక్కడ ఏ వాల్యూ ఏంటిది? పాజిటివ్. ఎఫ్ ఆఫ్ కే ఏంటిది? పాజిటివ్. పాజిటివ్ మీన్స్ ప్లస్ నెంబర్, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్, అంటే ఏని ఎఫ్ ఆఫ్ కే మల్టిప్లై చేస్తే ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ చూడు, ఏ లెస్ దాన్ 0, లెస్ దాన్ 0 అంటే మైనస్ సింబల్, ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమైంది? పాజిటివ్, అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్. ఈ కేసులో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0నే, ఇక్కడ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ పాజిటివ్ ఎఫ్ ఆఫ్ గ్రేటర్ దాన్ 0నే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ పాజిటివ్ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0. ఏని ఎఫ్ ఆఫ్ కే ని మల్టిప్లై చేస్తే అంటే 4 డయాగ్రామ్స్ లో కామన్ పాయింట్ ఏమైందంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0. చూడు, ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. కానీ ఈ 4 డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్. ఓకేనా? ఇంకొక పాయింట్, మాక్సిమం ఈ 2 కండిషన్స్ అప్లై చేస్తే నీకు క్వశ్చన్ వచ్చేసింది ఆన్సర్. లేదు ఇంకొక పాయింట్ చూద్దాం అంటే చూడండి, ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు కరువు కాన్కేవ్ అప్ కదా, అంటే ఇక్కడ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. ఈ కరువు మొత్తానికి ఇది మినిమం వాల్యూ. ఎక్కడ ఉంటుంది సార్ మినిమం వాల్యూ అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అనే నంబర్ దగ్గర ఉంటుంది. ఇదిగో ఇది కాన్కేవ్ డౌన్ కదా, అంటే ఇది మాక్సిమం వాల్యూ. ఎక్కడ ఉంటుంది సార్ మాక్సిమం అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అనే నెంబర్. సేమ్ ఇది కూడా ఇదే మైనస్ బి బై 2a, ఇదే మినిమం వాల్యూ, అదే రూట్స్. ఇక్కడ కూడా ఇదే మినిమం వాల్యూ, అవే రూట్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే నెంబర్ కదా కే అనే నెంబరు మైనస్ బి బై 2a కన్నా తక్కువ ఉంది, మైనస్ బి బై 2a కన్నా కే నెంబర్ లెస్ అయింది, ఇక్కడ మైనస్ బి బై 2a కన్నా. సో వీటిలో ఉన్న థర్డ్ కండిషన్ ఏంటిదంటే
k less than minus b by 2a. k less than minus b by 2a. సో నీకు ఎప్పుడైనా క్వశ్చన్లో బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ నెంబర్ అని అడిగాడు అంటే నువ్వు అప్లై చేయాల్సింది ఈ కండిషన్. క్వశ్చన్ వాడే ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ కే అని ఇచ్చేసి బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 3 అంటాడు. బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ 3 అంటే k ప్లస్ 3 అనే నెంబర్ ఇస్తున్నాడు. లేదంటే ఇక్కడ లాంబ్డా పెడదాం, ఫైండ్ లాంబ్డా అంటాడు. సో ఈ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఏ నెంబర్ 3, 2, 5 ఇలా అడిగినప్పుడు నువ్వు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అప్లై చేయాలి, a ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0 చేయాలి, k లెస్ దాన్ మైనస్ b బై 2a. ఈ 3 కండిషన్స్ లో ఉండే కామన్ వాల్యూ ఉంటుంది చూసావా, లేదా కామన్ ఇంటర్వల్, అది మనకు కావాల్సిన ఆన్సర్. ఫైనల్ గా నువ్వు ఈ 3 కండిషన్స్ సాల్వ్ చేసిన తర్వాత మూడిట్లో ఉండే ఫైనల్ కామన్ ఇంటర్వల్లే మనకు కావాల్సిన లాంబ్డా వాల్యూ, లైస్ బిట్వీన్ లాంబ్డా వాల్యూ. ఓకేనా స్టూడెంట్స్, ఇది టైప్ 1. సో నెక్స్ట్ టైప్ 2 చేద్దాం స్టూడెంట్స్. బోత్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ లెస్ దాన్ ఏ నెంబర్. టైప్ 1 లో మనం బోత్ రూట్స్ కే అనే నెంబర్ కానీ పెద్దవి అని చెప్పుకున్నాం కదా. ఈసారి ఈ కే అనే నెంబర్ కన్నా 2 రూట్స్ చిన్నవి అయితే ఎలా ఉంటాయి? సేమ్ ఏ పాజిటివ్ డెల్టా పాజిటివ్ అంటే కర్వ్ అనేది కాన్కేవ్ అప్ లాగానే ఉంటుంది. ఇదిగో 2 రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా, ఆల్ఫా బీటా. ఈ 2 రూట్స్ కూడా కే అనే నంబర్ కన్నా చిన్నవి అవ్వాలంటే కేని రూట్స్ కి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వేషన్. ఓకేనా? లేదు సార్, ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయ్యి డెల్టా అనేది ఈక్వల్ 0 అయినప్పుడు కూడా ఉంటుందిగా ఛాన్స్ అంటే ఉంటుంది. సో డెల్టా ఈక్వల్ టు 0 అంటే 2 రూట్స్ ఈక్వల్ రూట్స్ ఇక్కడ ఉంటాయి అనమాట, ఆల్ఫా కామా ఆల్ఫా. ఈ 2 రూట్స్ కే అనే నెంబర్ కన్నా చిన్నవి కాబట్టి కేని రైట్ సైడ్ తీసుకున్నాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్. నెక్స్ట్ ఏ లెస్ దాన్ 0 అయితే అంటే కాన్కేవ్ డౌన్ కదా, ఈ కేసు కూడా పాసిబుల్ ఉంటుంది. ఏ లెస్ దాన్ 0 డెల్టా గ్రేటర్ దాన్ 0 కాబట్టి కర్వ్ అనేది కాన్కేవ్ డౌన్ లాగా ఉంటుంది. సో ఇవి ఆల్ఫా బీటా రూట్స్. 2 రూట్స్ కే అనే నెంబర్ కన్నా చిన్నవి కాబట్టి కేని ఇక్కడ తీసుకోవాలి మనం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వేషన్. సో ఏ లెస్ దాన్ 0 అండ్ డెల్టా ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతూ కాన్కేవ్ డౌన్ అన్నమాట. ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతూ కాన్కేవ్ డౌన్. సో ఈ 2 ఆల్ఫా ఆల్ఫా రూట్స్, కే అనే నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే అంటున్నాడు. 2 రూట్స్ కే అనే నెంబర్ కన్నా చిన్నవైతే ఎలా ఉంటాయి సార్ కండిషన్స్ అంటే? సేమ్ కండిషన్స్ మనం ఎలా అప్లై చేసుకోవచ్చు? ఇక్కడ చూడండి, ఫస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి, డెల్టా ఈక్వల్ టు 0 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి, డెల్టా గ్రేటర్ దాన్ 0 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి డెల్టా ఈక్వల్ టు 0. ఈ 4గిట్లో ఈ 4 డయాగ్రామ్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిది అంటే డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మనం రేపు క్వశ్చన్ అడిగినప్పుడు ఇస్తాడు ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 3, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 7, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 2 అని అడిగినప్పుడు ఇలా నువ్వు రఫ్ లో 4 డయాగ్రామ్స్ డ్రా చేసుకొని 4గిట్లో ఉన్న కామన్ కండిషన్ ఏది ఉందో ఆ కండిషన్ తెలుసుకుంటే ఈ కండిషన్స్ అప్లై చేసి మన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అలాంటి కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
డెల్టా అంటే తెలుసు కదా, డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ. సరే ఇంకా ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ చూడు, కే అనే నెంబర్ని ఈ కర్వ్తో ఇంటర్సెక్ట్ అయితే, ఈ కర్వ్తో ఇంటర్సెక్ట్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ కదా. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు కే అనే నెంబర్కి రెడ్యూస్ చేసింది కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ కే అవుతుంది. ఈ కే అనే నెంబర్ని ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ని ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఎఫ్ ఆఫ్ కే. ఇక్కడ కే అనే నెంబర్ని ఇలా రెడ్యూస్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ కే. కే అనే నెంబర్ ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఎఫ్ ఆఫ్ కే. ఎఫ్ ఆఫ్ కే అనేది ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఈ రెండు కేసుల్లో ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఈ రెండు కేసెస్ లో ఎక్స్ యాక్సిస్ కి బిలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ కే నెగటివ్ అవుతుంది. అంటే రెండు కేసెస్ లోనేమో ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్, రెండు డయాగ్రామ్స్ లో ఎఫ్ ఆఫ్ కే నెగటివ్. మరి నాలుగిటికి కలిపి కామన్ పాయింట్ కావాలి కదా సార్ అంటే చూడు, ఇక్కడ ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే చేద్దాం. ఏని ఎఫ్ ఆఫ్ కే మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. ఇక్కడ ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ కే కూడా నెగిటివే. ఏని ఎఫ్ ఆఫ్ కేని మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్. కాబట్టి కామన్ పాయింట్ ఏంటి ద ఫోర్ డయాగ్రామ్స్ లో అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. ఇది మనం అప్లై చేయాల్సిన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సెకండ్ కండిషన్. ఇక థర్డ్ కండిషన్ ఏంటంటే మాక్సిమం రెండు కండిషన్స్ లో సాల్వ్ చేయొచ్చు, ఛాన్స్ ఉంది కాబట్టి థర్డ్ కండిషన్ కూడా చూద్దాం. ఈ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ మొత్తానికి ఇది మినిమం వాల్యూ. ఎక్కడ ఉంటుంది సార్ మినిమం వాల్యూ అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a అనే నెంబర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మైనస్ బి బై 2a, తర్వాత ఇక్కడ ఇది మాక్సిమం వాల్యూ, ఇది మైనస్ బి బై 2a. మైనస్ బి బై 2a అనే నెంబర్ దగ్గర ఇది మాక్సిమం అవుతుంది. ఇక్కడ మైనస్ బి బై 2a. ఈ నాలుగు డయాగ్రామ్స్ లో చూడు, మైనస్ బి బై 2a నెంబరు కే కన్నా స్మాల్ అయ్యింది, కే కన్నా చిన్నది అయింది కాబట్టి ఇక్కడ మైనస్ బి బై 2a లెస్ దాన్ కే. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ ఏ నెంబర్ కే అని అడిగినప్పుడు మనం అప్లై చేయాల్సింది ఇది. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ డయాగ్రామ్ డ్రా చేసిన అవసరం, నీకు ఈ డయాగ్రామ్స్ అన్ని చూసుకొని వాటిలో ఉన్న కామన్ పాయింట్ ఏదైతే ఉందో వీటి ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేయాలి, నీకు ఒక కండిషన్ వచ్చింది. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ చేయాలి, ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది. మైనస్ బి బై 2a లెస్ దాన్ కే చేస్తే నీకు ఇక్కడ ఒక ఇంటర్వల్. ఈ మూడు కండిషన్స్ లో ఉన్న కామన్ ఇంటర్వల్ పాయింటే మనకి కావలసిన ఆన్సరు. ఓకేనా స్టూడెంట్స్?